మీరు కోరుకున్న విషయాలను మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయడం కష్టం అనిపిస్తుందా? అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఒక కోరికను మేనిఫెస్ట్ చేసినప్పుడు 24 అవర్స్లో కూడా అది జరుగుతుంది. అలా జరిగే విధంగా అసలు ఎలా మేనిఫెస్ట్ చేయాలి? ఈ విషయాలన్నింటినీ వీడియోలో షేర్ చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేనిఫెస్టేషన్ని తెలుగులో వ్యక్తపరచడం అని అంటారు. అంటే మనం ఒక కోరికని ఆలోచనల ద్వారా కానీ, మన భావాల ద్వారా కానీ, మన లోపలున్న నమ్మకాల ద్వారా బయట ప్రపంచంలోకి రియాలిటీగా తీసుకురావడాన్నే మేనిఫెస్టేషన్ అంటాము. అంటే మీరు దేనిపై దృష్టి పెడుతున్నారో అది వాస్తవ రూపంలోకి మీరు తీసుకుని వస్తారు అని ఇక్కడ అర్థం. మీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా ఆర్ కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ఎక్కడైతే దృష్టిని పెడతారో దాన్ని వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. అది రియాలిటీలోకి వస్తుంది. ఈ ప్రాసెస్నే మేనిఫెస్టేషన్ అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, జాబ్ పొందడం గురించి ఎవరైనా ఒక వ్యక్తి ఆలోచిస్తుంటే మీరు కోరుకున్న దానిపై దృష్టి పెట్టినప్పుడు ఆ ఆలోచనలు, భావాలు దాని చుట్టూ బలంగా ఉంటాయి. ఆ కోరికలే విజువలైజ్ అవ్వి రియాలిటీలో అది వ్యక్తపరిచే విధంగా సహాయపడతాయి. అది రియాలిటీలోకి వస్తుంది. దీనినే వ్యక్తపరచడం ఆర్ మేనిఫెస్టేషన్ అంటాము. ఈ మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ని ఇప్పటికే మీరు అందరూ అప్లై చేస్తూ సక్సెస్ అయ్యారు. మీకు తెలుసు, మీరు నిరంతరం నెగిటివ్గా ఉంటూ నిరాశకి గురవుతూ మీ నెగిటివ్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే దాన్నే వ్యక్తపరుస్తూ ఉంటారు విశ్వంలోకి. అందుకే మీరు ఏదైనా ఒక కోరిక మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మీరు చేయవలసిన మొదటి విషయం ఏంటి అంటే, మీ ఆలోచనల్ని, మీ ఎమోషన్స్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయడం. 24 అవర్స్లో మీ కోరికను అసలు ఎలా మేనిఫెస్ట్ చేయాలి? మీరు 24 అవర్స్లో ఏదైనా మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఒక్క రోజులో మేనిఫెస్ట్ చేయగలరు అని మీరు విశ్వసిస్తే 100% దాన్ని మీరు బిలీవ్ చేస్తే అది జరుగుతుంది. దాన్ని ఎలా చేయాలి అంటే, మీరు ఫస్ట్ ఒక కోరికని ఎంచుకోవాలి. మీ జీవితంలో మీరు ఆ కోరికని ఎందుకు కావాలనుకుంటున్నారో మీకు క్లారిటీ ఉండాలి. మీ కోరిక మీద మీకు క్లారిటీ కోసం మీరు సింపుల్గా ఈ క్వశ్చన్స్ని మీరు మీ మైండ్లో రైజ్ చేయొచ్చు. అవి ఎలాంటి క్వశ్చన్స్ అంటే, నాకు ఇది నిజంగా కావాలా? నా లైఫ్లో ఉండడం వల్ల ఈ కోరిక అనేది నాకు ఎటువంటి ప్రయోజనాలు నేను పొందుతాను? ఇలాంటి క్వశ్చన్స్ని మీ మైండ్లో రైజ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు రైజ్ చేస్తే మీ కోరిక పట్ల మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఒక క్లారిటీకి రండి మీ కోరిక మీద. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో మీ కోరికకి అడ్డుపడుతున్న మీ మైండ్లో ప్రతికూల నమ్మకాలు ఏమైనా ఉంటే వాటిని, ప్రతికూల మనుషులు మీ ఎన్విరాన్మెంట్లో ఉంటే వాళ్ళని మీరు పక్కకు పెట్టాలి. ఎందుకంటే మీరు కోరికను మేనిఫెస్ట్ చేస్తున్న సమయంలో నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న, నెగిటివ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినా మీ కోరికకు మీరే అడ్డుపడుతూ ఉంటారు. కాబట్టి సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మీలో ఉన్న స్ట్రెస్ని రిలీజ్ చేసేసి మీ కోరిక గురించి మంచి ఆలోచనలను, భావాలతో పోషిస్తూ ఉండాలి. మిమ్మల్ని నమ్మని వ్యక్తులు, మిమ్మల్ని ఎక్కువగా విమర్శించే వ్యక్తులు, మీ మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఇచ్చే వ్యక్తుల్ని మీరు దూరంగా ఉంచాలి. అలా ఉంచినప్పుడు మీ మేనిఫెస్టేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. థర్డ్ స్టెప్లో మీరు మేనిఫెస్ట్ చేయాలి అనుకున్న దాన్ని విజువలైజ్ చేయండి. మీలో చాలామందికి విజువలైజేషన్ అంటే ఇప్పటికే తెలుసు. మీ ఆలోచనల ద్వారా ఒక దృశ్యాన్ని చూడడమే విజువలైజేషన్. మీ కోరిక గురించి మీ అంతర్దృష్టితో చూస్తూ మీ కోరిక యొక్క ఫలితం గురించి అన్ని మంచి భావాలను మీరు బాగా నింపారు అంటే దాని ద్వారా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అచీవ్ చేయగలుగుతారు. కొన్నిసార్లు ఈ విజువలైజేషన్లో 5 సెన్సెస్ని యూజ్ చేస్తే మీ విజువలైజేషన్ ఇంకా బాగా పనిచేస్తుంది. మీ కోరిక రియాలిటీలో చాలా త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది 5 సెన్సెస్ని యూజ్ చేసినప్పుడు. విజువలైజేషన్లో మీరు వీలైనన్ని పాయింట్స్ని యాడ్ చేస్తూ ఎవ్రీ సిచ్యువేషన్ని చూస్తూ మంచి రిజల్ట్ మీద దృష్టి పెట్టండి. అప్పుడు మీ విజువలైజేషన్ అనేది బాగా వర్క్ అవ్వి మీరు మేనిఫెస్ట్ చేస్తున్నది రియాలిటీలో ఉంటుంది. నెక్స్ట్ 4th స్టెప్గా మీ కోరిక మేనిఫెస్ట్ అవ్వే చర్య తీసుకోండి. దీన్ని చాలామంది మిస్ అవుతున్నారు. యాక్షన్ అనేది మీ కోరికకి చాలా ఇంపార్టెంట్. మీరు ప్రత్యేకంగా ఎటువంటి యాక్షన్ పర్టికులర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఉద్దేశాలే, మీ ఇంటెన్షన్సే మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. మీ కోరికపై క్లారిటీ వచ్చి ప్రతికూల ఆలోచనల్ని, వ్యక్తుల్ని మీరు దూరం చేసిన తర్వాత మీ అంతర్దృష్టి మీలో గట్స్ని ప్రేరేపించి చర్య తీసుకోవడానికి మిమ్మల్ని ముందుకి ప్రేరేపిస్తూ ఉంటుంది. అలా న్యాచురల్గా ప్రేరేపణ వచ్చినప్పుడు మీరు చర్య తీసుకోండి. అప్పటి వరకు మీ సబ్ కాన్షియస్ మైండ్ని విజువలైజేషన్ ద్వారానే
ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ ఉండండి. ఒకవేళ 24 అవర్స్లో మీ కోరిక ఫలితం రాలేదు అంటే ఫస్ట్ నేను చెప్పిన టూ స్టెప్స్ని ఫాలో అవ్వండి. మీరు చేసే ప్రాసెస్ని నమ్మకపోయినా, దానికి అర్హులని మీరు భావించకపోయినా, ఇది అసలు నిజంగా జరుగుతుందా అని అనుమానించిన మీ కోరిక యొక్క ఫలితాన్ని ఈ ప్రతికూల నమ్మకాలు అనేవి ఆపేస్తాయి. అందువల్ల మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ఏమీ ఉండకూడదు. నెక్స్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాక 5th స్టెప్లో మీ కోరిక యొక్క రియాలిటీకి వచ్చిన తర్వాత దాన్ని మీరు అప్రిషియేట్ చేయడానికి రెడీగా ఉండాలి. మీ కోరిక నెరవేరిన తర్వాత మీ లైఫ్లో వచ్చే మార్పులను, పరిస్థితులను మీరు ముందుగానే గుర్తించి వాటిని ముందుగానే అప్రిషియేట్ చేసి ఆ కొత్త అనుభవాన్ని మీ భావాలతో తీసుకుని కొత్త అనుభవాన్ని మీరు కనెక్ట్ చేస్తూ కోరిక నెరవేరిన తర్వాత అది మీ జీవితంలో చాలా మార్పులను సృష్టిస్తుంది అని క్లారిటీగా అనుకోవాలి. మీరు దీన్ని ఎంత బలంగా చెప్తే భవిష్యత్తులో అంత సంతోషంగా ఉంటారు. మీకు మేనిఫెస్టేషన్ అనేది మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది. దీనివల్ల మీలో వచ్చే నెగిటివ్ థాట్స్ అనేవి పూర్తిగా పోతాయి, ప్రతికూల నమ్మకాలు అనేవి పోతాయి. మీలో ఏమైనా సందేహాలు ఉంటే మీ పాజిటివ్ ఆలోచనలతో, భావాలతో వాటిని రీప్లేస్ చేస్తారు కాబట్టి అవి రీప్లేస్ అవ్వి ఇది మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేసే విధంగా ఈ మేనిఫెస్టేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. మేనిఫెస్టేషన్ అనేది మీరు రియాలిటీలోకి తీసుకొచ్చే ముందు మీ మైండ్లో ప్రాసెస్ని చేస్తారు, తర్వాత రియాలిటీలోకి తీసుకొస్తారు, కానీ మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, మేనిఫెస్టేషన్ అంటే ఇదే. మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి, మీ కోరికని యూనివర్స్లో వ్యక్తపరిచి అది రియాలిటీలోకి చూడడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ అనేది ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి ఇది రీచ్ అయ్యే విధంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బై.